ఏమైందా రాధిక? రెడ్డు పడ్డదా? అబ్బా చిన్న పోరగాళ్ళతో ఆడతాను, సిగ్గు అనిపిస్తలేదా? చిన్న పొరగాళ్ళతో ఆడడానికి సిగ్గెందుకు? ఆ తత్త సరిపోతుంది. ఎలా పొద్దున్న నుంచి చేపలు తెత్తా అన్నావు, చీకటి పడతాంది, ఎప్పుడు తెస్తావు? చేపలకు పైసలు మే ఇచ్చిందా? పెళ్ళప్పుడు ఇచ్చిన మా అయ్య కట్నం పైసలు దొబ్బినవు, ఇంకా ఇవ్వంటావా? ఓ మీ అయ్య ఇచ్చిండు పెద్ద పెద్ద కట్టలు కట్టలు కట్టించిండు. నేను ముళ్ళ కట్టుకున్నా, మీరు నిండా మునిగిపోతాను. ఎవరిని ఇచ్చిందే 1,00,000, పెళ్లికైనా ఖర్చు 2 లక్షలు. ఇంకా నేనే 1,00,000 అప్పు తెచ్చి వేసుకున్నా. ముచ్చడా మస్తు చెప్పినావు కానీ ఇలా చేపలు తెచ్చేది ఉన్నదా లేదా? పైసలు లేవంటే చేపలు అంటాను. పైసలు లేవు నా దగ్గర. ఇవాళ నువ్వు చేపలు లేకపోతే నేను పొయ్యే అంటు పెట్టా, ఎవరు తినకున్నా మంచిదే. అవ్వా ఇదేమో చేపలు అంటుంది, జేబులో 1 రూపాయి లేదు. ఇప్పుడు ఇవ్వాలి అడగాలి, ఎక్కడ తేవాలి చేపలు? అయినా మందు కోసం ఉన్నాయి కదా 200, అవి పట్టుకొస్తుంది. ఇక చేపలు లేకుంటే ఇప్పుడైతే అది కూర అంటది, అన్నం వండది, ఇవాళ ఎండుతుంది. అది ఇక బోటు తీరా, నేను పోయి చేపలు తెస్తా. తీద్దాం. చేపలు రావాలి, ఫ్రెష్ చేపలు రావాలి. అన్నా నేను వచ్చినా. అరే నువ్వు మళ్ళా ఎందుకు వస్తున్నావు రా నా పానం తినడానికి? ఈనాటి ఈ బంధమే నాటిదో అన్నా. సరే నీకేం కావాలరా ఇప్పుడు? అన్నా చేపలు అమ్ముతారా అన్నా? అరే లేదురా, చికెన్ అమ్ముతానా, కళ్ళు దొబ్బినాయరా. ఊకన్నా సరసలు అన్నావు కానీ చేపలే అన్నా. అన్నా ఏందన్నా ఈ చేపలు చక్కగా ఉండాలి కానీ వంకటి ఇంకా ఏందన్నా? అరే వివర్ దాకా డాన్ చేసి పండుకున్నారా ఇప్పుడే. అమ్మా ఇంత పెద్ద చేపలు అన్న, గ్రేటే అన్నా. ఎంత అన్నా చేపలు? 200కి ఒకటి. మా డాన్ చేసే చేపలు మంచిగా. మా డాడీ చేపలు లేమన్నాడు. చేపలు లేదన్నా, నేను కొనుక్కున్న చేపలు ఇక్కడ. అరే నా గిరాకినంత ఖరాబ్ చేస్తాను ఏంద్రా ఆయన, నువ్వు కొన్నది లేదు ఏం లేదు. అరే ఆగనా, ఇంత పైసలు తీసుకపోతా కానీ. ఈ రెండింటికి 200 400. 400ఏనా? 400. ఇస్తాగా, నాకు లెక్క పెడతా ఇప్పుడు ఇస్తా. అరే నేను చల్లగా కిరాణా సామాన్ అమ్ముకున్నట్టు రా, బయట ఎండల చేపలు అమ్ముకునేటట్టు చేసినావు కదరా నువ్వు. అరే గల్లగురి గారా, గల్ల పెట్టుకున్నావు పైసలు. ఇంట్లోనైతే సేపు ఉంటాయి అన్న. ఇప్పుడు నీకు 800 అన్నా? రెండింటికి 400. 400? 1 2 3 4 400. ఇవ్వండి పైసలు తీసుకోండి 400. అరే 100 రూపాయలకి 400 అంటాను ఇంద్రా. అరే మళ్ళీ పైసలు ఇవ్వకుండా తీసుకోపోతాను. 400 లెక్క పెట్టాను. 400 కాదురా, 100 రూపాయలు. అరే మళ్ళీ తెచ్చుకోపోతాను రా నా షాపులు. రాధిక ఎక్కడో ఏంద్రా నర్సిగా, ఏం తెచ్చినావు? ఇగో నీకు ఇష్టమైన చేపలు తెచ్చిన. అబ్బా చేపలు తెచ్చినవా? ఇగో చేపలు అన్నా కదా, ఇగో చేపలు తెచ్చిన. ఏం చేపలు అవి, ఎట్లా పడబడ్డాయి? తెచ్చినారా? ఇవి డాన్స్ చేసే చేపలు, ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చిన వీటిని. వండితే మాత్రం సూపర్ ఉంటుంది కూర. ఇవి డ్యాన్స్ చేసే చేపలు కాదు, ఏం కాదు. ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపలు. ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపలు ఇచ్చిండు. అవి డ్యాన్స్ చేసే చేపలు అట, డ్యాన్స్ చేసేటి ఎప్పటియో అవి. చేపలు తెచ్చినావు కానీ బాటిల్ ఏంటిది? ఇక నీకు ఇష్టమైన చేపలు నీకు తెచ్చిన, నాకు ఇష్టమైన కళ్ళు నేను తెచ్చుకున్నా. ఇక తొందరగా చేపలు మంచిగా సాగు చేసి, మంచిగా ముక్కలు కోసి, మంచిగా కూరను మంచిగా ఇక్కడ కూర అండిన వరకు వాసన అక్కడ ఊరవుతుంది దాకా రావాలి. నేనా ఈ చేపలు కడిగి నేను కూరండి నీకు పెట్టానా? నువ్వేం బీకుతావు? అబ్బా
ఇగో నేను కళ్ళు తాగుతా, కళ్ళు తెచ్చుకుని ఎందుకు అనుకుంటాను? చేపల కూర కళ్ళు ముద్ద. ఇగో చేపలు కడిగి కోసి ముక్కలు వేసి నాకు ఇత్తనే నీకు అండి పెడతా. నీకు ఇష్టమనే కదా నేను చేపలు తెచ్చింది, మళ్ళీ నాకంటి పెడతా అంటేంది? చేపలు అంటే నువ్వు కొయ్యవా? నాకు ఇష్టమని తెస్తే నేను పోయన్నా చేపలు. అబ్బా దేవుడా, ఈ అమ్మాయి ఇక ఈ పిల్లని పెళ్లి చేసుకున్న కర్మానికి అనుభవించక తప్పదు. ఇక కొయ్యాల్సిందే ఎట్లయినా. ఇక మా కళ్ళు తెచ్చుకున్నందుకనే ఇప్పుడు చేపలు కొయ్యాలి. చెయ్యి అవ్వ జీవితం. ఇక కోసుకొని తాగు, చేప చేసుకొని కోసుకొని వస్తా, తెచ్చి వండి పెట్టు. అంటే మరి నువ్వు కోసుకత్తనే నేను అండి పెడతా. నీ అవ్వ ఇక పెళ్లి చేసుకునేవో కానీ ఈ చేపలు తెచ్చి నేనే కనుక్కోవాలి, నేనే రాసుకోవాలి, నేనే తీసుకోవాలి. చేపలు మంచిగా రాస్తాను. ఎక్కడ నేర్చుకున్నావు? చిన్నప్పుడు మా సారు స్కూల్లో హోంవర్క్ రాయబోతే ఇట్నే బండకేసి రాకేది, అక్క నేర్చుకున్నా. ఎక్కడ నేర్చుకున్నావు అంతా నాకు. కానీ తొందరగా ఆకలి అవుతుంది. నువ్వు వచ్చి కొత్తురా, నువ్వు వచ్చి కోసుకుంటురా, కనుక్కుంటురా. నాకు కడుకో వచ్చినాక నిన్నెందుకు గడగ పెడతా? మరి ఆగవా? కడిగేదాకా వచ్చాక ఆగవా? ఇట్లే తింటావా పచ్చి? నిమ్మలంగా వయ్యారంగా దాకా పడుతుంది. వయ్యారంగా రాకపడతానా? ఇప్పటిదాకానేమో ఇవి డాన్స్ చేసినా, ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా? తొందరగా అని నేను పోతానా? దాదా పోయి కాడ 8 అయిపోతుంది, 8:30 అవుతుంది. అవ్వ దానికోసం చేపలు తెస్తే నా మెడకు పడ్డాయి చేపలు. అమ్మాయి తిరుడేమో కానీ కోతులు పీ కూడా పెద్ద పని ఉన్నట్టున్నది కదా దీనికి. గులుగుతానా ఇక్కడ పని చేస్తే తెలుస్తుంది నీకు. గులుగుతే గులినావు కానీ చేపలు మంచిగా గోయి. గులుక్కుంటా గోయకు, చేపల కూర మంచిగా ఉండదు. అంతే. అయితే ఆ కూర ఆకలి అవుతుంది. ఎంతసేపు చేపల కూర? కూర అండన్నా లేదా పచ్చి ముక్కలు వేయి అన్నా? మరి అయితే నోరు ముక్కొని కూర్చో. తాగు వస్తాడు అన్నాడు. ఇక అన్నం తినడానికి ఇక లేపాలా పోరాలి. బా కూర కమ్మ వాసన వస్తాను. ఎవ్వలకి పెట్టకుండా నేనే మొత్తం తినాలి. సూపర్ ఉన్నది. ఆహా తాగు వస్తే వచ్చినాడు అన్నాడు. ఇదే మంచి పేరు కానీ మంచిగా కడుపు నిండా తినదు. ఇంక ఉన్నది కాళ్ళు. నా చేపల కూర ఎడవా? ఇదే నా ఒక్కటే ముక్కేసి ఇలా చేపలకి కూర గిన్నెదిరా. అన్నం గిన్నె ఉన్నది కానీ చేపల కూర గిన్నెదిరా. ఎటు పోయింది ఇది? రాదుకా 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 ఏమైంది? చేపల కూర మొత్తం నువ్వే తింటావా? నీ కాడ ఒక్క ముక్క పెట్టినా తిను. ఒక్క ముక్క? చేపల కూర మొత్తం ఇక్కడ ఉన్నాయి, మొత్తం నువ్వే తింటావా? మాకు ఒక్క ముక్క కూడా పెట్టవా? చేపలు నా కోసమే తెచ్చినావు కదా, అందుకే నేనే తింటాను. నీకు ఒక ముక్క వేసి పెట్టిన పో, తినిపో. వామ్మో ఏదో దయ్యానికి పెట్టినట్టే పెట్టినావా? ఒక్క ముక్క మొత్తం నువ్వే తింటావా?
నేను తింటా అంటే అట్లా నాకు జిడ్డి రాకుద్ది నాకు. నువ్వు తెచ్చిందే బుత్తాన్ని చేపలు తింటా అంటే ఊకంటాను. నీకు ముక్క పెట్టినపో నన్ను చూడకపో. ఇక నీకు జిట్టు తిప్పేదానికి మొత్తం పెద్ద ఉప్పు బద్ద పట్టుకొస్తా ఇక నాయన. ఇంత పెద్ద చేపలు తెచ్చిన కిలోల కొద్ది. నువ్వు కానుక తెచ్చిన చేపలు ఎన్నిసార్లు అంటావు? ఏమైందా రాధిక? చేప ముళ్ళిరికింది. మంచిగా నాకు పెట్టకుండా తింటావు కదా. మంచిగా